పెంచు ఖజానా నింపు 5 ఏళ్లలో రిజిస్ట్రేషన్ రుసుమును 9 సార్లు భారీగా పెంచేసిన జగన్ సర్కార్ స్థిరాస్తి కొనుగోలుదారులపై పెనుభారం 2022-23 కంటే ఈసారి 4,000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం లక్ష్యం విధింపు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. సంపద సృష్టించడం తెలియక, ఉపాధి కల్పించడం తెలియక, అభివృద్ధి చేయడం తెలియక, సర్కారు ఆదాయం పెంచడం రాక, పైసా పైసా కోసం ఆవురారుమంటూ వారం వారం అప్పుల చిప్పపట్టుకొని తిరుగుతున్న జగన్ ప్రభుత్వం సందు దొరికితే చాలు దండుకుంటోంది. ప్రజల నుంచి ఏదో రూపంలో పిండుకుంటోంది. ఆస్తుల రిజిస్ట్రేషన్లే అందుకు నిలువెత్తు సాక్ష్యం. బయట మార్కెట్ విలువ కంటే ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ ఎక్కువ ఉండేలా కొన్ని చోట్ల ధరల్ని సవరించారంటేనే అర్థం చేసుకోవచ్చు జగనన్న సర్కార్ నిర్లక్ష్యాన్ని అని చెప్పేసి నిర్వాకాన్ని అంటే ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. ఫీజులు పెంచు ఖజానా నింపు. రాజధాని అమరావతిపై కక్ష పెంచుకొని రాష్ట్ర ప్రగతి చక్రాన్ని రివర్స్ గేర్లో నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో స్థిరాస్తి రంగాన్ని కుప్పగొల్చారు. ప్రాజెక్టులు లేవు, పరిశ్రమలు రావు, రోడ్లు లేవు, ఖర్చులు పెరిగాయి. ఫలితంగా పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి అప్పుల వేట సాగిస్తున్న జగన్ సర్కార్ రాబడి కోసం రిజిస్ట్రేషన్ల శాఖను బంగారు బాతుగా ఎంచుకుంది. అడ్డగోలుగా ఫీజులు పెంచేస్తూ మొత్తం కూడా సామాన్యులు నడ్డి విరుస్తోంది అంటూ కథనం వేసింది ఈనాడు దినపత్రిక.